సందర్భం కాబట్టి ఒకటి చెప్పాలి మేడం. 2013లో బాద్షా అనే సినిమా, ఉమ్, జూనియర్ ఎన్టీఆర్. ఉమ్, ఈ బాద్షా సినిమా ఆడియో ఫంక్షన్ లో రాజు అనే ఒక అభిమాని తొక్కిసలాట్లో చనిపోతే వెంటనే ఆ ఆడియో ఫంక్షన్ రద్దు చేసి మళ్ళా ఇంకొక రోజు ఆడియో ఫంక్షన్ పెట్టుకుని ఆ కుటుంబాన్ని పట్టుకొచ్చి వాళ్ళని పరామర్శించి, ఎందుకంటే ఇలాంటివి ఎవరు ఆపలేరు, ప్లాన్ చేయరు కూడా. ఇలాంటివి విషాదాలు జరుగుతాయి. ఆ, జరగకుండా చూసుకోవాలి, కానీ జరుగుతాయి ఒక్కొక్కసారి. అప్పటి నుంచి 10 సంవత్సరాలండి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైనా సరే మనం మెచ్చుకోవాల్సిన చోట మెచ్చుకోవాలి. ఆడియో ఫంక్షన్స్ లో కనుక సెక్యూరిటీ రిస్క్ ఎక్కువ ఉందంటే ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ చేసేస్తాడు. మన దేవర ఆడియో ఫంక్షన్ కూడా అందుకే క్యాన్సిల్ చేసి తిట్లు తిన్నాడు. ఫ్యాన్స్ అందరూ తిట్టుకున్నారు. అంటే ఇలాంటివి అప్పుడు కూడా ఒక విషాదం జరిగింది. దాని నుంచి తేరుకుని ఒక హీరో గుణపాఠం నేర్చుకున్నాడు. ఈ హీరో కూడా నేర్చుకోవాలి. దేనికంటే పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము భవిష్యత్తులో. ఈ హీరో కూడా నేర్చుకోవాలి. కానీ కానీ ఇక్కడ ఏంటంటే ఓవర్ ద బోర్డ్ వెళ్ళి చేయడం వల్ల ఒక కేసు కూడా నమోదైంది. అసలు అల్లు అర్జున్ మీద శిక్ష పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? కేసు నమోదైంది కాబట్టి. ఏమండి డబ్బులు ఉన్న వాళ్ళకి శిక్షలు పడినాయి ఎక్కడన్నా? ఉమ్. సల్మాన్ ఖాన్ కి పడలేదు తెలిసి ఇంతవరకు. తెలిసి అడుగుతారేంటండి? లేదండి, అంటే శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు కదా. అందుకే మీ ఇలాంటి వాళ్ళని అడగాలి నేను. లేదండి, ఉమ్. డబ్బులు ఉన్న వాళ్ళకి ఏం అవ్వవు. ఇప్పుడు పోయినసారి బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ ఉన్నాడు, అతని మీద కేసు అయింది, బెయిల్ దొరికింది. బెయిల్ ఇచ్చుకోగలిగిన బె బెయిల్ పెట్టుకోగలిగే డబ్బులు ఉన్నాయి కాబట్టి అతనికి బెయిల్ దొరికింది. అదే నేను మహిళా జైలుకి వెళ్తూ ఉంటాను కౌన్సిలింగ్ పర్పస్ లో. ఆ వెళ్ళినప్పుడు మనకి ఎంత హృదయం ద్రవిస్తుంది, మన సొంత డబ్బులు పెట్టైనా సరే పూచీకత్తులు ఇచ్చి వాళ్ళని విడిపించాలి అనిపిస్తుంది. చేసేది చిన్న నేరాలు. ఒక్క సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు లేక, అంటే సెక్యూరిటీ డిపాజిట్ కట్టేవాళ్ళు లేక, పూచీకత్తు ఇచ్చేవాళ్ళు లేక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉంటున్న వాళ్ళని నేను చూశానండి. వీళ్ళు ఎవరన్నా అలాంటి పరిస్థితి ఉంటుందా? మరి పల్లవి ప్రశాంత్ కూడా ఇమ్మీడియట్ గా పూచీకత్తు ఇచ్చుకున్నాడు, బెయిల్ దొరికింది, వచ్చేసాడు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా అలా వచ్చేస్తూ ఉంటారు. మనమేం ఆశ్చర్యపోవక్కర్లా. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అనేది మన దేశంలో లేదు. ఊరికే రాజ్యాంగంలో రాసి పెట్టుకున్నాం అంతే. ఇప్పుడు జింకలు చంపితే నేరం. సల్మాన్ ఖాన్ సంగతి ఏమైంది మరి? అంతే. కొన్ని జవాబు లేని ప్రశ్నలు మన సమాజం ముందు ఉంటాయి. మన ఘనమైన ప్రభుత్వాలు మన ముందు అలా వదులుతాయి అన్నమాట. అందుకని శిక్షలు ఏవో పడతాయని నేను అన్నగాని, అతనికి శిక్ష పడాలి, ఆ పడితేనే బుద్ధి వస్తుంది ఇట్లాంటివన్నీ కాదు. కానీ ఫస్ట్ నా ఆలోచన ఏంటి అంటే, మీరు ఒక మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన దగ్గర, ఒక ఎంపతిని చూపించాల్సిన దగ్గర, ఆ కుటుంబం బాధలో ఉంది ఇప్పుడు. ఆ కుటుంబానికి మీరు సహానుభూతిని ఇవ్వాల్సి, వాళ్ళ దుఃఖంలో పాలు పంచుకుంటే వాళ్ళకి 1000 ఏనుగుల బలం వస్తుంది. ఆ పని చెయ్యండి ఫస్ట్. అంటే శిక్ష ఆ పని పడాలి చెయ్యాలని అని ఏదో కక్షతోనో లేకపోతే హేట్రెడ్ తోనో చెప్పడం కాదండి. రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది కదా. చట్టం అదే. ప్రకారం అల్లు అర్జున్ ఆహా, శిక్ష అనుభవిస్తే శిక్ష నేనేమంటున్నానంటే, పడాలి. అలా కాదండి. నేనేమనుకుంటున్నానంటే, మీరు 10 దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తే నేను 0 దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తా. 0 నుంచి 1 వచ్చినా నాకు సంతోషమే, 2 వచ్చినా సంతోషమే, 3 వచ్చినా సంతోషమే, 10 వస్తే మరీ సంతోషం, పరమానందం కాదని నేను అనట్లా. కానీ అది జరగదు కాబట్టి నేను కింద నుంచి పైకి వస్తున్నా. అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయని దగ్గర నుంచి 1, 2, 3, 4 వస్తే చాలు అనుకుంటున్నా. ఎందుకంటే ఈ వ్యవస్థలో జరిగేది చూసి 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 నిస్పృహతో మాట్లాడుతున్నా. ఉమ్. ఒకానొక సందర్భంలో ఆ ఈ మధ్య కూడా పుట్టినరోజు సందర్భంగా డబ్బులు విసిరేస్తే ఆ తొక్కిసలాట్లో చనిపోయారు వేరే రాష్ట్రంలో. ఒక ఆ పెద్ద ఉమ్, డబ్బులున్న కుటుంబంలో వాళ్ళ అబ్బాయి బర్త్డేకి. ఇది చాలా విషాదం. ఎందుకంటే మాకు డబ్బులు ఉన్నాయని చూపించుకోవటానికి, ఎంతమంది డబ్బులు లేని వాళ్ళు ఉన్నారో తెలుసుకోవటానికో, లేకపోతే ఈ డబ్బులు లేని వాళ్ళందరికీ మేము చిల్లర పైసలు వేస్తామనే తృప్తికో అలా వేస్తున్నారు. ఇది చాలా తప్పు. మీ సంపదను మీరు, మీకు అవకాశం ఉంటే, వీలైతే, మనసు ఉంటే, మీకు మీ మనసు చాలా విశాలమైంది అయితే మీ సంపదను పంచడానికి ప్రయత్నం చేయండి. కానీ భిక్ష వేయడానికి కానీ, మీ భిక్ష వేసే హక్కు మీకు లేదు, తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కానీ మీరు అలా క్రియేట్ చేస్తున్నారు.
ఏది ఏమైనా అల్లు అర్జున్ విషయం ఆ, ఇది ఒక గుణపాఠంగా తీసుకుని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ హైప్ క్రియేట్ చేసుకోవటానికి 100 మార్గాలు ఉన్నాయి. అన్ని మార్గాల్ని మీరు అన్వేషించారు. ఆ మీరు సక్సెస్ అయ్యారు కూడా హైప్ క్రియేట్ చేయడంలో. కానీ ఈ విధంగా అవడం మట్టుకు చాలా బాధాకరమైన విషయం అండి. రైట్, చూద్దాం మేడం. నేను ఈ సందర్భంగా అభిమానులు కూడా నేను ఏం కోరుకుంటున్నానంటే, మీరంటూ ఉంటే కదా ఈ సినిమాలు చూడగలిగేది. మీరే లేకపోతే ఎవరు చూస్తారు? ఇప్పుడు ఆమె ఇక రేపు నుంచి ఆవిడకి ఏంటండి, ఉమ్. ఆమె పిల్లల పరిస్థితి ఏంటి? నేను వీళ్ళ పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నా. ఆవిడ చనిపోయిందండి, తల్లి చనిపోయింది. అవును, ఆవిడ చనిపోయింది, తల్లి చనిపోయింది. తల్లి చనిపోయింది. ఆ పిల్లాడికి కూడా బాగాలేదు హెల్త్. పిల్లాడు కూడా హాస్పిటల్లో ఉన్నాడు. చూస్తా ఉంటే ఇప్పుడు మిడిల్ ఎవరైనా క్లాస్ ఫ్యామిలీ హాస్పిటల్, లానే ఉన్నారు వాళ్ళు. ఏమి అసలు మెరుగైన వైద్యం అందించడానికైనా ఈ సినిమా ఆ ప్రొడక్షన్ వాళ్ళు ముందుకు వచ్చారా లేదా అనేది నాకు అనుమానంగా ఉంది. ఇది రాలేదు. మీ చావు మీరు చావండి, మీ ఇప్పటివరకు ఆ చావు న్యూస్ మీరు చావండి చూడలేదు. అని వదిలేస్తున్నారా? ఇప్పటి వరకు ఆ న్యూస్ అయితే చూడలేదండి. మేము అదే చింతిస్తున్నాము. న్యూస్ అయితే చూడలేదు. ఈ న్యూస్ ఇక అయితే ఇప్పుడు ఈ సందర్భంగానైనా వాళ్ళకి కొంచెం చేమ కుట్టినట్టు అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు మీ సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి చేసిన లాబీలో నూరులో నూరో వంతు ఆలోచించిన వాళ్ళ గురించి మీరు ఈ పాటికి ఏదో ఒకటి చేసి ఉండేవాళ్ళు. అలా చేయలేదు అనే విషయం మటుకు మీకు మాయన మచ్చగా మిగిలిపోతుంది. సరే, ఈ సంఘటన చూసిన తర్వాత వేరే వాళ్ళకైనా ఇది ఒక గుణపాఠం లాగా ఉండి ఉమ్, ఆ, వాళ్ళు ప్రేక్షకులు అనే వాళ్ళు రక్షించబడాలి అని చెప్పి నేను కోరు. రైట్. ముందుగా ఆ కుటుంబానికి తగిన న్యాయం జరగాలని మనం జరగాలండి, న్యాయం జరగాలి. తెర మీదే కాదు, వీళ్ళు రోడ్డు మీద కూడా హీరోల్లాగా బిహేవ్ చేయాలి. ఈ అతి చేష్టలు తగ్గాలి హీరోల దగ్గర కూడా అని చెప్పి మనం గట్టిగా అవును, కోరుకుంటాం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.